హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ఘాటి' మూవీ రివ్యూ. యాక్చువల్లీ నిన్నే చూసా మూవీ. కానీ రివ్యూకి కొంచెం లేట్ అయింది. ఎనీవే ఇంక రివ్యూ విషయానికొచ్చేస్తే 'అనుష్క' గారు చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నారు. సో, గట్టిగానే కొడతారనుకున్నా. కానీ ట్రైలర్ అది చూసాక పెద్దగా ఏం అనిపించలేదు. అదే రొటీన్ రివెంజ్ స్టోరీ అనిపించింది. కానీ సర్ప్రైజింగ్‌లీ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బావుంది. అంటే అది ఫుల్‌గా కాదులెండి. కొన్ని కొన్ని బ్లాక్స్ అయితే బావున్నాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ సీక్వెన్స్ అది బావున్నది. ఒక స్టార్ హీరోయిన్ పెట్టుకొని అలాంటి సీన్స్ చేయడం అంటే మనం కొంచెం గట్టిగా చెప్పుకోవాల్సిన విషయమే. కానీ సెకండ్ హాఫ్‌ని రివెంజ్ ట్రాక్‌లో గెంటేసి రొట్ట చేసేసారు. సెకండ్ హాఫ్‌లో అనుష్క యాక్షన్ సీక్వెన్స్ అవి వస్తూ ఉంటాయి. అవేమి పెద్దగా నాకు వర్క్ అవ్వలేదు. మేబీ ఎమోషన్ కనెక్టివిటీ లేకపోవడం మూలంగా అనుకుంటా. నాకైతే అంతగా నచ్చలేదు. సర్లేండి. ఇంకా స్టోరీ విషయానికొచ్చేస్తే ఆంధ్ర అండ్ ఒరిస్సా బోర్డర్‌లో ఘాటీలని ఉంటారు. వాళ్ళు గంజాయిని పండించి అండ్ ఎక్స్‌పోర్టింగ్ అది చేస్తా ఉంటారు. లైక్ కూలీస్‌లో వర్క్ చేస్తా ఉంటారు. కట్ చేస్తే అనుష్క వాళ్ళందరిని క్లైమాక్స్‌కి ఎలా పుణ్య పురుషులను చేసిందన్నదే స్టోరీ లైన్. నేను ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ మాత్రమే పర్లేదు బానే ఉంది అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఎడిటింగ్ కూడా బావుంది. ఆ గంజాయి అది తీసుకుంటున్నప్పుడు చూపించేదంతా బావుంది. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎటేటో పోతది. అండ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్‌కి రివెంజ్ డ్రామా యాడ్ చేయకుండా ఉంటే బావుండనిపించింది. ఎందుకంటే ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ అని వాళ్ళు పెట్టుకున్న సెటప్ అది బావుంది. దాని మీద ఇంకా కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండనిపించింది. అండ్ ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కదా! హీరోని సైడ్‌కి లేపేస్తారనుకున్నా. కానీ కొంచెం మంచి రోల్‌నే ఇచ్చారు. ఇన్‌ఫాక్ట్ 'అనుష్క' సీన్స్ కన్నా ఆయన సీన్సే బాగున్నాయి ఏంటో. కానీ ఒక్క లాజిక్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్‌లో ఫైటింగ్స్ రాని హీరోయిన్ సెకండ్ హాఫ్‌కి ఏకంగా పీకలు కోసేస్తది. అంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత 'అనుష్క' అయితే మాత్రం అంతలా తీయాలా? కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవచ్చు. 'అనుష్క' యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మామూలుగా లేదు. ఇలాంటి మూవీస్‌కి ఆవిడ తర్వాతే ఎవరైనా అనిపించుకున్నారు. కుమ్మేశారు యాక్టింగ్ మాత్రం. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే 'జగపతి బాబు' సీన్స్ అయితే అస్సలు నచ్చలేదు. కావాలని లెంత్ పెంచడానికి పెట్టారనిపించింది. ఇంకా టెక్నికల్‌గా అయితే బీజీఎం అయితే అంతగా నచ్చలేదు. చాలా రొటీన్ అండ్ లౌడ్‌గా ఉందనిపించింది. సాంగ్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్‌గా ఉందనిపించింది. ఎడిటింగ్ ఆల్సో గుడ్. అండ్ షార్ట్ మేకింగ్ అది ఇంకా కొంచెం న్యూ ఏజ్‌గా అండ్ కొత్తగా ట్రై చేస్తే బెటర్. కొన్ని షాట్స్ అయితే చాలా రొటీన్‌గా ఉన్నాయనిపించింది. అండ్ వీఎఫ్ఎక్స్ అది కూడా టూ బ్యాడ్ ఉన్నాయి. ఆ బాంబ్ బ్లాస్టింగ్‌లో వచ్చే వీఎఫ్ఎక్స్ అయితే మరీ దరిద్రం. అండ్ కొన్ని సెట్స్ అయితే వేశారు. అవన్నీ సెట్స్ అని కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటాయి. ఇంకా పెర్ఫార్మన్సెస్ అయితే 'విక్రమ్ ప్రభు' గారి యాక్టింగ్ అండ్ రోల్ కూడా బావుంది. ఉన్నంతలో ఆయన వరకు చాలా చేశారు. అండ్ 'అనుష్క' గారి యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. 'చైతన్యరావు' గారి యాక్టింగ్ అయితే బావుంది. కానీ చాలా చోట్ల గట్టి గట్టిగా అరుస్తారు. ఆ అరుపులు తగ్గించుంటే బావుండు. ఫైనల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదు. 'అనుష్క' గారి కోసం ఒక్కసారి ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఇంక మీ ఇష్టం. అండ్ మై రేటింగ్ ఈస్ 2.5 ఔట్ ఆఫ్ 5. అండ్ మీరు వెళ్ళే ముందు అలా ఊరికే వెళ్ళిపోకుండా ఇక్కడ వరకు చూసారంటే కంటెంట్ అది నచ్చింది అండ్ టీఎఫ్ఐ బానిస అని అర్థమవుతుంది. సో, కొంచెం లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అదే చేత్తో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. జై హింద్.